మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులంగా మనము ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే మనలో ఉన్న పాపమల్లాలన్నీ కూడా తొలగిపోతాయండి. మనము పాపం నుంచి విడుదలను పొందుకుంటామండి, శాపగ్రస్తం నుంచి విడుదలను పొందుకుంటామండి. మరి ఆయన శరీరాన్ని మన కోసం, మన పాపాల కోసం ఆయన శిలువ మీద బలియాగం అయిపోయాడండి. మరి ఆయన శరీరాన్ని కొరడా దెబ్బలతో చీల్చబడిందండి. అలాంటి స్థితి మరి దేవుడు మన కోసం, మన పాపాల కొరకు, మనం సజీవంగా ఉండడం కోసం ఆయన శిలువ మీద మన స్థితి అంతా కూడా, మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మీద మరణం పొందాడండి. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని తిని ఆ రక్తాన్ని తాగి మనకి మోక్ష మార్గాన్ని కలుగు చేశాడండి ఆయన. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటారు, పంపిన మీరు కూడా పొందుకోగలరండి. మరి మన ప్రాణం కోసం ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడండి. అలాంటి త్యాగమూర్తికి మనము మరి పాపం జోలికి వెళ్లకుండా, మరి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మన తలంపులకు పుట్టకుండా మరి మనం ప్రార్థన చేసుకోవాలండి. మరి దినమంతా కూడా నీ ఆలోచనలతో నన్ను ముందుకు నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుని మన దినచర్యను మొదలు పెడితే ఆ రోజంతా మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనము మన దినచర్య మొదలు పెట్టడానికి మరి మొదటి జామున ప్రార్థనతోనే దాన్ని మొదలు పెట్టాలి, ప్రార్థనతోనే ముగించాలండి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలండి, భారం అనుకోకూడదు మనం. మరి ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.